Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో లాస్ట్ వీక్ లాంగ్ వీడియో మేము యూనివర్సల్ స్టూడియోస్కి ట్రిప్ వెళ్ళాం కదా, అందులో పార్ట్ 1 చూసారు. అందులో చెప్పినట్టుగానే టోటల్గా మనకి 4 పార్క్స్ ఉంటాయన్నమాట యూనివర్సల్ స్టూడియోస్లో. ఫస్ట్ వన్ వచ్చి ద యూనివర్సల్ స్టూడియోస్ పార్క్. అది లాస్ట్ టైం రిలీజ్ చేసిన వ్లాగ్ లో మొత్తం చూసేశారు. ఇది సెకండ్ వన్ అన్నమాట, ది ఐలాండ్ ఆఫ్ అడ్వెంచరస్, యూనివర్సల్ ఐలాండ్ ఆఫ్ అడ్వెంచరస్ అంటారు దీన్ని. ఈ పార్క్ ఎలా ఉంది అనేది ఈ వ్లాగ్ లో మొత్తం చూసేసేయండి. చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చెప్పా కదా మేము క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడే బ్రేక్ టైంలో వెళ్ళామని. పార్క్ లో ఉన్న ఓన్లీ రైడ్స్ షోసే కాకుండా మాకు ఎక్స్ట్రా షోస్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ లాస్ట్ వీడియోలో యూనివర్సల్ స్టూడియోస్ పార్క్ లో ఏమో పరేడ్ చూసారు కదా, లైక్ క్రిస్మస్ పరేడ్, న్యూ ఇయర్ పరేడ్ లాగా. ఈ వీడియోలో వచ్చేసి గ్రించ్ క్రిస్మస్ షో చూపించారనమాట. సో మొత్తం ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేస్తే మీకు అసలు ఈ పార్క్స్ ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక కైండ్ ఆఫ్ అజంప్షన్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ పార్క్ వచ్చేటప్పటికి నిజంగానే అడ్వెంచరస్ గానే ఉంది, దాని నేమ్ కి తగ్గట్టుగానే. అండ్ ముందు పార్క్ తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ పార్క్. పైగా చాలా పెద్దది. నాకు దాంతో కంపేర్ చేస్తే, అంటే యూనివర్సల్ స్టూడియోస్ పార్క్ తో కంపేర్ చేస్తే ఇది డబల్ ద లెంగ్త్ ఉన్నట్టు అనిపించింది. అంత పొడవుకుందనమాట. ఇంకా కూడా ఏదో బిల్డ్ చేస్తూనే ఉన్నారు, కొన్ని ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్ అని ఉన్నాయన్నమాట. సో ఇందులో కొత్తగా ఏంటి దానిలో లేంది అని అడిగితే, ఇది మోర్ ఆఫ్ లైక్ అవుట్ డోర్ రైడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. మీరు ఇప్పుడు ఇందులో చూస్తే ఫస్ట్ రైడ్ స్టార్టింగ్ గా గ్రీన్ కలర్ రైడ్ చూసారు కదా, రోలర్ కోస్టర్ రైడ్. మోస్ట్లీ అన్ని కూడా అలా ఉన్నాయన్నమాట. బేసిక్ గా చూస్తుంటేనే చాలా భయం అనిపించింది ఈ రైడ్స్, అందుకే మేము కొన్ని స్కిప్ చేసాం. మేమంటే నేను, మా హస్బెండ్, బట్ పాప మారుచేరు మాత్రం ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ కవర్ చేశారు. సో చెప్పాను కదా, చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా లైన్స్ వెయిటింగ్ ఉంటది ఈ రైడ్స్ కని. అండ్ స్పెషల్లీ మేము వెళ్ళింది వెకేషన్ టైం కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. స్పెషల్లీ ఫస్ట్ డే కాదు, ఫస్ట్ డే 24th అనమాట మేము వెళ్ళింది. అప్పుడు అంత అనిపించలేదు, కానీ ఈ 25th రోజున, అదే అండి క్రిస్మస్ రోజు, ఈ ఐలాండ్ ఆఫ్ అడ్వెంచరస్ పార్క్ వెళ్ళడం జరిగింది. అసలు ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉందన్నమాట, చాలా పీపుల్ ఉన్నారు. సో మేమైతే ఈ రోజు కోసం ఎక్స్ప్రెస్ టికెట్స్ తీసుకున్నాము పిల్లలిద్దరికి. ఈ ఎక్స్ప్రెస్ టికెట్స్ వల్ల ఏంటంటే లైన్ చాలా వరకు స్కిప్ చేసేయొచ్చు. అంటే ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్న వాళ్ళు వేరే లైన్ లో ఫాస్ట్ గా మూవ్ అయ్యి వెళ్ళిపోతారు. అదే మనకి తిరుపతి దర్శనంలో ఉంటాయి కదండి, 150 రూపీస్ టికెట్ అని, ఈ టికెట్ అని, ఆ టికెట్ అని, ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత త్వరగా దర్శనం అయిపోతుంది కదా. సేమ్ అదే సిద్ధాంతం అనుకోండి. అలాగనే ఇక్కడ కూడా ఎక్స్ప్రెస్ లైన్స్ అని ఉంటాయన్నమాట. మోస్ట్లీ అంత టికెట్ పెట్టి కొనుక్కోరు కాబట్టి చాలా మంది నార్మల్ లైన్స్ లో వెళ్తారు కాబట్టి ఆ ఎక్స్ప్రెస్ లైన్స్ అనేవి కొద్దిగా తొందరగా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎలాగూ ఇవి అడ్వెంచరస్ పార్క్ కదా, మాకు తెలుసు ముందునే, నేను మా హస్బెండ్ పెద్ద ఎక్కువ రైడ్స్ ఎక్కలేమని. అందుకనే పిల్లలకైతే ఎక్స్ప్రెస్ టికెట్స్ తీసేసుకున్నాం, సో దట్ వాళ్ళు ఉన్న టైంలో ఎక్కువ రైడ్స్ అన్ని కవర్ చేసేటట్టు అయిపోతుందని. బట్ ఆ రోజు ఉన్న క్రౌడ్ కి మేము మంచి పని చేశామని అనిపించింది. అయితే ఇది చూస్తున్నారు కదా, ఇందులో మెయిన్ గా స్పైడర్ మ్యాన్, డైనోసార్, జురాసిక్ వరల్డ్, అలాగే మోర్ ఆఫ్ లైక్ కింగ్ కాంగ్ రైడ్ షోస్ అవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా కూడా అవుట్డోర్ రోలర్ కోస్టర్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. మేము అన్నిటికీ వెళ్ళలేదు కాబట్టి నాకు వాటి పేర్లు కూడా పెద్దగా ఐడియా లేదు, కానీ పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ రైడ్స్ చూస్తుంటేనే మాకైతే కళ్ళు తిరిగిపోయినట్టు అనిపించింది. బట్ పార్క్ మాత్రం టూ కలర్ఫుల్ గా ఉంది. అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా బిఫోర్ పార్క్ తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఎక్కువ ఆప్షన్స్ కనిపించాయి. ఇంకా మాకు ఉన్న టైం అయితే సరిపోలేదు, బట్ పిల్లలైతే మంచిగా ఉన్నవన్నీ చక్కగా కవర్ చేసేసారనమాట. అలాగే ముందు చెప్పినట్టుగానే ఆ రైడ్సే కాదు, ఒక వాటర్ రైడ్ కూడా ఉందండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. వాటర్ స్ప్లాష్ రైడ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా హైలో నుంచి డ్రాప్ అవుతా అన్నమాట. ఆ రైడ్ అయితే నేను మా పాప ఇద్దరం వెళ్ళాము. అంత భయం అనిపించలేదు, కానీ చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. లోపల షార్క్స్ అవి చూసుకుంటూ వస్తామన్నమాట. బట్ ఆ డ్రాప్ ఉంది చూసారా, చూడండి, బయటికి రాగానే ఇలా వాటర్ స్ప్లాష్ అయిపోతుంది, అంత
ఫోర్స్ నుంచి పడతాం కాబట్టి. బట్ చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది ఆ వాటర్ రైడ్. అండ్ చాలా అవుట్డోర్ రైడ్స్ అన్ని ట్రై చేసాము. అలాగే ఈ లాస్ట్ లో చూపించిన అవుట్డోర్ రైడ్ మేము కూడా ట్రై చేసాం అనమాట. అవి కాకుండా సేమ్ లైక్ మనకి ముందు పార్క్ లాగానే ఇందులో కూడా చాలా షోస్ కమ్ రైడ్స్ ఉన్నాయి. అవి కూడా ఒకటి రెండు మేము ట్రై చేసాము. బట్ ఓవరాల్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ రియల్లీ థ్రిల్లింగ్ అండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా యుఎస్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే, చిన్న పిల్లలైతే డిస్నీ వరల్డ్ కి వెళ్ళండి. కొద్దిగా పెద్ద పిల్లలు అయితే మాత్రం యూనివర్సల్ స్టూడియోస్ కి వెళ్ళండి. బట్ నో మ్యాటర్ వాట్ ఏజ్ యు ఆర్, మీకు రైడ్స్, షోస్ వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ కానీ ఉంటే రోలర్ కోస్టర్స్ ఇవన్నీ మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పాలి. యాజ్ ఐ సెడ్ ఇనీషియల్ గా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ట్రిప్పే. ఇంకా మనం ఉండే డిస్టెన్స్ని బట్టి ఫ్లోరిడాలో ఉండే వాళ్ళకైతే మేబీ ఈ ట్రావెల్ ఇవన్నీ తగ్గిపోతాయి. బట్ దూరంగా ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఫ్లైట్ చార్జెస్ లేకపోతే కార్ డ్రైవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఫ్యామిలీ అయితే ఒక్కసారి కంపల్సరీగా వెళ్ళాల్సిన ట్రిప్. ఇంకా మీ పిల్లల ఏజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయితే ఇంకా సరదాగా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా ఫైనల్గా చెప్పాను కదా గ్రించ్ షో అని చెప్పి, క్రిస్మస్ ద గ్రించ్ షో. ఇది కూడా అసలు వెళ్ళాలా వద్దా అనుకుంటూ వెళ్ళాం, కానీ హాఫ్ అన్ అవర్ షో దే రియల్లీ కిల్డ్ ఇట్ అండి. చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ పాటలు, ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నైట్ వ్యూ అయితే టూ గుడ్ ఉంటుంది అనమాట బోత్ ద పార్క్స్. సో మొత్తం వీడియో చివరి వరకు చూసేసేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడిగితే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ యూనివర్సల్ స్టూడియోస్ ట్రిప్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వరీస్, ఎవరు ఏమున్నా కామెంట్ బాక్స్లో చెప్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Wants us out of here. Team 1, this is Base. Kate, you're alive! I know. Hard to believe.